2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనము. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. దేవుడు తోడుగా ఉంటే వర్ధిల్లుతారు. చెప్పండి, ఏమవుతారు? 2025లో మునుపటి కంటే అధికంగా యేసయ్య తోడు కలిగి వర్ధిల్లుదుముగాక. ఆమేన్. వర్ధిల్లాలనుకుంటున్నావా? అభివృద్ధి చెందాలనుకుంటున్నావా? విస్తరించాలి అనుకుంటున్నావా? ఫలించాలి అనుకుంటున్నావా? అయితే ఇదిగో ఈయన నీకు తోడుగా ఉంటే యేసయ్య ఈ సంవత్సరంలో వర్ధిల్లుదువుగాక. ఒకటి, దేవుడు తోడుగా ఉంటే భయపడము. రెండోది, దేవుడు తోడుగా ఉంటే కాపాడబడతాం. మూడోది, వర్ధిల్లుతాము. ఆమేన్. ఈనాడు చాలామంది వర్ధిల్లలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? ఎవరెవరో తోడు ఉండొచ్చు వాళ్ళకి, లోకమంతా ఏకమై వాళ్ళతో ఉండొచ్చు, కానీ యేసు ప్రభు తోడు లేకుండా ఎలా వర్ధిల్లుతారండి? కొన్నిసార్లు ఈ శాపాలు ఏం చేస్తాయి అంటే వెంటాడుతూ మన దీవెనలు తినేస్తూ ఉంటాయి. దేవుడు కనుక తోడుగా ఉన్నాడు అనుకోండి, గర్దిస్తాడు వాటిని. ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థమటకు మాట చెప్తాను.